అనంత జ్ఞాని అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. ప్రియులారా, సొలొమోను రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించు గొప్ప జ్ఞానమును పొందుకొని ఉన్నాడు. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, శాబదేశపు రాణి తన దేశములో ఉండగా యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల ప్రశ్నలతో సొలొమోనును శోధించుట కొరకు ఆమె యెరూషలేమునకు వచ్చియున్నది. ఆమె సొలొమోను రాజును చూచి తనకు తోచిన ప్రశ్నలన్నీ వేయగా సొలొమోను రాజునకు ఏదియూ మరుగులేనందున ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పియున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అనంత జ్ఞాని అయ్యున్నాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునయ్యున్నాడు. ఆయన మన ప్రార్థనలన్నిటినీ ఆలకించి ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చు దేవుడయ్యున్నాడు. ఆయన మన ప్రశ్నలన్నిటికీ జవాబు ఇచ్చు దేవుడయ్యున్నాడు. మన సమస్యలన్నిటికీ జవాబు యేసు ప్రభువారే. సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మనకును జ్ఞానమిచ్చు దేవుడయ్యున్నాడు. మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను. మనము ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడిగినప్పుడు దేవుడు మనకు జ్ఞానమునిచ్చు దేవుడయ్యున్నాడు. సొలొమోను రాజునకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును ఘనతను దేవుడు అనుగ్రహించియున్నాడు. మనము అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన నుండి జవాబులను పొందుదుముగాక, గొప్ప సమాధానమును పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతించుచున్నాము. ప్రతి ఒక్కరికి నీ జ్ఞానమును అనుగ్రహించుమని ప్రార్థన చేయుచు ఉన్నాను. పరిశుద్ధమైన జ్ఞానము, పైనుండి వచ్చిన జ్ఞానము. ఈ జ్ఞానము లేకయే అనేక మంది నశించిపోవచ్చు ఉన్నారు. ఈ జ్ఞానము పొందుకొని నాశనమును, మరణమును, నరకమును తప్పించుకొని యుగయుగములు జీవించున్నట్లు నీ కృపను అనుగ్రహించుము. అనేక మంది చిన్న బిడ్డలు, యవన బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోచు ఉంటుండగా నీ కనికరము చూపించి తగిన జ్ఞానమును, సమయోచితమైన ఆలోచనలను, జ్ఞాపక శక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించుమని, మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అవునట్లు నీ కృప నీ బిడ్డలకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేయుచు ఉన్నాను. ఫస్ట్ టైము మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొనండి. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా.